నమస్తే. ధాత్రి భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు మనం ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే అన్నీ చెప్పుకోవడానికి రకరకాల ప్రాంతాల వారీగా కానీ, అలవాట్లు, ఇంటి అలవాట్లు పెద్దవాళ్ళు చెప్పిన వీటిల్ని బట్టి రకరకాల మార్పులు ఉంటాయండి. ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఖగోళ శాస్త్రం ప్రకారం కానీ, మనకి మన సనాతన ధర్మం కూడా ఏం చెప్తుందంటే, ఈ కొత్త సంవత్సరాలు ఇట్లాంటివన్నీ ఏమైనా మనం పాటించుకుంటున్నప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆ సాధన చేసుకుంటాం. అంటే అప్పుడు దొరికేవి తినడం కానీ, లేకపోతే అప్పుడు దొరికే వాటిని ద్వారా మన అలంకరణ, భగవంతుడి అలంకరణకి అప్పుడు పండే పంటలు, లేకపోతే అప్పుడు పూసే పూలు, వీటినన్నిటినీ కూడా భగవంతుడికి గ్రాటిట్యూడ్ రూపంలో మనం అలంకరణ చేస్తూ మన పూజ పునస్కారాలు చేసుకుంటాం. అయితే ఆషాఢ మాసంలో మనకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా ఇంటిని, దీపపు కుందుల్ని ఇట్లాంటి వాటినన్నిటిని శుభ్రం చేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం బాగా ఆహ్, సాధన అంటే ఏమిటి, మనము పూజలు, వ్రతాలు, ఆ తర్వాత వచ్చేది కూడా శ్రావణ మాసం, తర్వాత విష్ణుమూర్తి ఆరాధన, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు బోనాల పండగ అని చెప్పుకున్నాం ఇందాక. అట్లా బోనాలు ఇట్లాంటివన్నీ చేసుకునే గురు పౌర్ణిమ ఒకటి ముఖ్యంగా ఈ నెల మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వ్యాసుడు ఏదైతే మనకి చాలా ముఖ్యంగా ఆయన వేదాలన్నిటినీ కూడా విభజించి, ఆయన మన భాగవతం అన్నీ రచించిన ఆయన మనకి వేదాలవన్నీ కూడా విభజించి ఎట్లా అయితే ఇచ్చారో అది ఆ రోజు జరిగిందని చెప్తారు. ఆయన జయంతిని పురస్కరించుకుని వ్యాస పూర్ణిమ అని మనము ఈ పూర్ణిమ జరుపుకుంటాం. అసలు ముఖ్యంగా ఆషాఢ మాసంకి పేరెందుకు వచ్చింది అట్లాగా అని గనక ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఏ నెలకి ఏ పేరు తెలుగు శాస్త్రంలో, తెలుగు క్యాలెండర్లో ఎలా పెట్టారంటే, మనకిప్పుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఆ 2 నక్షత్రాలుకి మధ్యలో ఆ 2 నక్షత్రాలు దగ్గరగా ఉన్నప్పుడు, ఆ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అప్పుడు దాన్ని ఆషాఢ మాసం అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైత్రమాసం ఎలా వచ్చింది అనుకున్నాం అనుకోండి, చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వస్తే చైత్రమాసం. ఈ నక్షత్రాలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి 27 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ నెలకి ఆ పేరు పెట్టారు. ఆషాఢ మాసం అట్లాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంకి సంబంధించి అందులో పౌర్ణమి వచ్చినప్పుడు మనకి ఆషాఢ మాసం అన్నాడు. ఇది మనం ముందరే అనుకున్నట్టుగానే విష్ణుమూర్తికి సేవలు చేసుకునేది, ప్రార్థించేది అనుకున్నాం కాబట్టి చాలా వ్రతాలు, నోములు అవన్నీ మనం జగన్నాథ రథయాత్ర గురించి కూడా చెప్పుకున్నాం. అది కూడా ఆ రోజు చేస్తారు, ఇదే రోజు చేసుకుంటారు అని చెప్పేసి. తర్వాత ఈ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అండి, కావేరీ తీరం ఇట్లాంటి వీటిల్లో నీరు ఏదైతే ఉందో ఆ నీరు అక్కడి నుంచి కూడా రావడము, వాన నీరు అదంతా వచ్చి అందులో కలవడము, వీటన్నిటినీ కూడా షష్ఠి రోజు వాళ్ళు చాలా విశేషంగా పండగ చేసుకుంటారు. కర్ణాటక సైడు అటంతా కూడా వాళ్ళు చాలా మంచిగా ఆ పండగ చేసుకుంటారు అని వినికిడి. అట్లాగే ఈ కొత్త నీరు అదంతా కూడా వచ్చినప్పుడు ప్రకృతి పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా ఇంటిని ఎట్లా శుద్ధిగా పెట్టుకోవాలి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలా తెలుసుకున్నప్పుడు కొత్త నీరంతా వస్తూ ఉంటుంది కాబట్టి బాడీలో కూడా మనకొచ్చే మార్పులు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఉపవాసాలు ఎక్కువగా చేస్తారు. ఉపవాసం అనగానే మనకి ఏకాదశి గుర్తొస్తుంది కదా, శయనేకాదశి అని చెప్పుకున్నాం. సో ఆ రోజు దీని ప్రకారం ఆషాఢ మాసం అంతా కూడా దేనికి విశిష్టత, దేనికి ఎక్కువ ప్రాశస్త్యం ఉంది అంటే పూజలు, వ్రతాలు, ఆరాధన, మంత్రశాస్త్రం, మంత్రాలు పఠించడం, భగవంతుడిని ఎక్కువగా సాధనాపరంగా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాల్లో ఎక్కువ టైం గడుపుతారు. అట్లా ఉన్నప్పుడు సాధకుడు ఇప్పుడు ఏకాదశి రోజు ఏదైతే ఉందో 11వ రోజు నెలలో, ఆ ఏకాదశి శయనేకాదశి అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి, అంటే కొంతమంది అయితే అసలు అసలు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. వాళ్ళ వాళ్ళ శరీర ధర్మాలని బట్టి కనీసం ఉడికినవి అవి కాకుండా, లేకపోతే తమోగుణం, రజోగుణం, అసలు ఉపవాసం అంటే అర్థమే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉపవాసము అంటే అర్థం ఏంటి, అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం అని చెప్తారు. దేనికి దగ్గరగా ఉండడం, భోజనానికి దగ్గరగా కాకుండా. ఎందుకంటే మనం ఏదైనా కడుపు నిండా భోజనం చేసి 3 సార్లు భోజనం చేస్తే మనకి శరీరం డల్గా అయిపోయి నిద్ర వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తారు. సాధనలో మనం ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు నిద్ర లేకుండా, నిద్రని కొంతవరకే మనం ఇది చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఎలాంటి భోజనం తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం, తొందరగా జీర్ణమయ్యేది, ఎక్కువ కడుపుకి మొత్తం
ఫుల్గా ఉండి నిద్రపోయి తమోగుణం పెంచేదిగా ఉండకూడదు, రజోగుణం పెంచేదిగా ఉండకూడదు. అందుకని పళ్ళు, పాలు, కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళైతే పళ్ళ రసాలు ఇట్లాంటివేవో తీసుకుంటూ అపక్వ ఆహారం అంటే ఉడికించకుండా ఏదైతే న్యాచురల్గా దొరుకుతుందో మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకుంటూ పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకుని ఆ రోజు మోస్ట్లీ రోజు మొత్తంలో ఎక్కువ కాలం భగవంతుడి ధ్యానంలో గడుపుతారు. ఇది వాళ్ళు చేసుకునే సాధన అనమాట. తర్వాత నియమ నిబంధనలు అనగానే మనం గురు పౌర్ణమి ఇవి కూడా చేసుకున్నాము. పౌర్ణమి రోజు ఏ ఆరాధన ఏ సాధన చేసినా కూడా ఎన్నో రెట్లు మనకు అది ఫలితం ఇస్తుంది అని తెలుసుకున్నాం. పౌర్ణమి రోజు ఉండే అన్ని కళలు అమ్మవారి కళలు 15 కళలు 16 కళలు ఏదైతే ఉంటాయో అన్నీ పరిపూర్ణంగా ఉండే రోజు కాబట్టి ఆ గురువుని ఆ రోజు గనక మనం ఆరాధిస్తే, భగవంతుడిని ఆ రోజు గనక ఆరాధిస్తే మనకి దాని నుంచి వచ్చే ఫలితం విశేషంగా ఉంటుంది అని పండితులు చెప్తారు. పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు పండితులు చెప్తారు. అందుకని గురువు ఆరాధన కూడా మనకు అనుకోకుండా గురు పౌర్ణిమ కూడా మనకి ఆషాఢ మాసంలోనే వచ్చింది. ఆ రోజు గురువుని మనం గ్రాటిట్యూడ్ రూపంలో ఆయన్ని కొలుచుకోవడము, ఆయన చెప్పిన విధి విధానాలు ఏమున్నాయో అవి పాటించడం, ఆయన కానీ ఆవిడ కానీ. మనకి గురు పరంపరలో వేదవ్యాసుడితో మొదలు పెడితే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ వృత్తికి వాళ్ళ ప్రవృత్తికి సరిపోయినట్టుగా ఎంతోమంది గురువులు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళకి ఎదురుపడతారు. ఆ గురువులు చెప్పిన మాటలన్నింటినీ కూడా వాళ్ళు ఆచరిస్తూ గురుదక్షిణగా మనం చేసేది ఏంటంటే వాళ్ళకి ఏదో బంగారాలు సమర్పించడం, ఇళ్ళు సమర్పించడం ఇవి కాదు కావాల్సింది. మనం వాళ్ళు చెప్పిన మాట ఏదైతే ఉందో మనకి ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ఆ మాటని ఆచరిస్తూ త్రికరణ శుద్ధిగా గురువుతో మమేకమయ్యి ఆయన అడుగుజాడల్లో నడవడమే గురు పౌర్ణమికి మనం నిజంగా ఇచ్చుకునే ఒకటి. తర్వాత ఇంకోటి ఆషాఢ మాసంలో చాలామంది ఇళ్ళు మొదలు పెడతారండి. ఇల్లు కట్టడం మొదలు పెడతారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం అదంతా కూడా అయిపోయింది. ఇంకా చిన్నగా ఈ పనులు మొదలు పెట్టుకుంటే వాళ్ళు పూర్తయ్యే టైంకి చక్కగా ఏ శ్రావణ మాసంకో ఆషాఢం తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం నాటికి లేకపోతే మార్గశిర మాసం నాటికి కంప్లీట్ అయిపోతే అప్పుడు మంచి ముహూర్తాలు తర్వాత వచ్చే పుణ్య తిథులు అవన్నీ ఏదైతే ఉంటాయో వాటికి గృహప్రవేశాలు చేసుకునేందుకు అనువుగా ఇట్లా పెట్టుకుంటారు. తర్వాత రైతులు వాళ్ళు కూడా చాలా బిజీగా ఉండే సీజన్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఈ వానాకాలంలో వాళ్ళ పంట పొలాలు పనులు అవన్నీ చేసుకోవడం కానీ వీటితో బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ కృషి చేసుకునేందుకు అనువైన సమయం ఇది. ఇట్లా మనకి విశిష్టతల్లో ఏంటంటే నైవేద్యాలు ఏం చేయాలి అవన్నీ చెప్పుకున్నారు. నియమ నిబంధనలు అంటే ముఖ్యంగా చెప్పుకునే నియమ నిబంధన మనకి తెలిసి అంటే ఒక ఎన్నో రోజుల నుంచి ఆచారంగా వస్తున్నది ఏమిటంటే మనము అనుకున్నట్టుగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో పెళ్ళిళ్ళైన కొత్త వాళ్ళు ఉంటారు కదా, కొత్త దంపతులు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆషాఢ మాసంలో అని చెప్తారు. అందుకనే ఏంటంటే మనం దీని మీద మనము వాళ్ళకి సంబంధించిన నియమ నిబంధనలు అలాంటివి ఏంటి అనేది మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఈ ఆషాఢ మాసం విశిష్టత గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా ఈ 3-4 అంశాల గురించి చర్చించుకుంటూ భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు వాళ్ళకి అత్తగారికి సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ ఏంటి అనేది మరొక వీడియోలో మనం ప్రస్తావించుకుందాం. నమస్తే.